హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఈ ఇయర్కి వచ్చింది. విత్ హ్యూజ్ నంబర్స్ 12,256 వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎనీ డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. 1 ఆగస్ట్ వరకు మీ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వచ్చేస్తే మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఎగ్జామినేషన్కి అసలు ఎట్లా ప్రిపేర్ అవుదాం, మొదటిసారి ఎస్పెషల్లీ ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ కోసం ఈ ఎగ్జామినేషన్స్కి ఎట్లా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. వీడియోని చివరి దాకా చూడండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలో స్క్రాచ్ నుంచి మీకు తెలుస్తుంది అది. సో ముందుగా ఈ ఎగ్జామినేషన్కి రేస్ ఇన్స్టిట్యూట్ ద బెస్ట్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ హైదరాబాద్ ఉన్నటువంటి ఆల్ 4 బ్రాంచెస్లో స్టార్ట్ చేస్తుంది. మండే నాడు స్టార్ట్ అవుతుంది అండ్ యూ కెన్ కాంటాక్ట్ దీస్ నంబర్స్. అండ్ అదేవిధంగా ఆన్లైన్ బ్యాచెస్ కూడా, ఆన్లైన్ బ్యాచెస్ మీకు 1 జూన్ లైవ్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్క్లూజివ్ ఎస్ఎస్సి సీజీఎల్ కోసం లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 1 జూన్ స్టార్ట్ అవుతుంది. సో యూ కెన్ కాంటాక్ట్ అవర్ నంబర్స్ అండ్ యూ కెన్ టేక్ అడ్మిషన్ ఇన్ దిస్ వన్. సో ఇందులో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంటే రేస్ ఇన్స్టిట్యూట్ మీకు ఫ్రీగా ప్రిపరేషన్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ టెలిగ్రామ్ ఛానల్లో రేస్ ఫర్ జాబ్స్ టెలిగ్రామ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఎగ్జామినేషన్ సరిపోయే కంటెంట్ అంతా కూడా ఎవ్రీడే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో కూడా మీకు కరెంట్ అఫైర్స్ ఫ్రీగా ఎవ్రీడే అప్లోడ్ చేస్తాము. దాంతోపాటుగా లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. అండ్ దీంతోపాటుగా లైవ్ ఆన్లైన్ బ్యాచెస్, రికార్డెడ్ వీడియో కోర్సెస్, లైవ్ మన టెస్ట్లు, ఆన్లైన్ టెస్ట్లు అన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. వేరియస్ టెస్ట్లు, ఈ బుక్స్, ఎవ్రీథింగ్ మీకు ఉంటుంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుని ఎక్స్ప్లోర్ చేసి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి, వివరాలన్నీ కూడా మీకు అన్నీ అర్థమవుతాయి. ఇక ఈ నోటిఫికేషన్ దగ్గరికి వస్తే ఫస్ట్ అసలు ముందు చూద్దాం ఏమేమి పోస్టులు ఉన్నాయంటే పే లెవెల్ 8 నుంచి, లాస్ట్ ఇయర్ పే లెవెల్ 7 నుంచి ఇచ్చారు. సో ఇక్కడ పే లెవెల్ 8 నుంచి మనం మొదలు పెట్టుకుని కొత్తగా పోస్టులు మనకి ఇచ్చారు. ఏమి ఇచ్చారు కొత్త పోస్టులు? అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ ఒకటి, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ సెంట్రల్ లెవెల్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు స్టేట్ లెవెల్ కూడా మనకి ఇచ్చారు. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ కూడా, ఇవి కొత్తగా మనకి యాడ్ అయినటువంటి పోస్టులు ఈ సంవత్సరం. సో దాంతోపాటుగా పే లెవెల్ 7 కింద ఉన్నటువంటి పోస్టులు, వాటి పక్కన ఆల్రెడీ నేను వీడియో చేశాను, నోటిఫికేషన్ వివరాలు మీరు అందులో చూడండి. మీకు ఒకసారి ఒక ఐడియా ఉండడం కోసం మీకు ఏమేమి పోస్టులు ఉన్నాయో తెలుస్తుంది. అదేవిధంగా పే లెవెల్ 7 కింద ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా ఒకసారి వీడియో పాస్ చేసుకోండి, మీకు తెలుస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ పే లెవెల్ 6 కింద ఉన్న పోస్ట్ చూడండి, ఇవి పే లెవెల్ 6 కింద ఉన్న పోస్టులు. నెక్స్ట్ పే లెవెల్ 5 కింద ఉన్న పోస్టు అండ్ పే లెవెల్ 4 కింద ఉన్న పోస్టు, అంటే పే లెవెల్ 8 నుంచి 4 దాకా. అంటే ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీ ఏంటంటే మీకు గ్రాడ్యుయేట్ అయి ఉంటే మీకు మొదటిసారి రాస్తున్నా కూడా మీరు ఇమ్మీడియట్గా ఒక మంచి పెద్ద పొజిషన్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, సెంట్రల్ ఎక్సైజ్ ఇలాంటి పెద్ద పెద్ద పోస్టుల్లోకి మీరు జాయిన్ అవ్వడానికి మీరు ఇప్పుడు అందుకోసమే మీకు పోస్టులు ఒకసారి మీకు ఇస్తున్నాడు. సో మీకు అవ్వడానికి స్కోప్ ఉంటుంది విత్ జస్ట్ మినిమం ప్రిపరేషన్. మినిమం ప్రిపరేషన్ అంటే ఎక్కువ టైం అవసరం లేదు. ఆగస్టు సెప్టెంబర్ మంత్లో టైర్ 1 ఉంటుంది అండ్ డిసెంబర్ మంత్లో టైర్ 2 ఉంటుంది. ఈ 6 డిసెంబర్ వరకు మీరు ప్రిపేర్ అయితే మీ లైఫ్ సెట్ అయిపోతుంది. అసలు పే లెవెల్ శాలరీస్ చూడండి, పే లెవెల్ 8 కింద 47,600 బేసిక్తో మొదలు పెట్టుకుంటే 1,51,100 దాకా మీకు శాలరీ. దాని తర్వాత పే లెవెల్ 7లో 44,900 బేసిక్ నుంచి 142,400 దాకా. అండ్ పే లెవెల్ 6లో 35,400 బేసిక్ నుంచి 1,12,400 దాకా. అండ్ పే లెవెల్ 5లో 29,200 నుంచి 92,300 దాకా. పే లెవెల్ 4లో 25,500 నుంచి 81,100 దాకా. శాలరీస్ కూడా హ్యూజ్ శాలరీస్. మీరు మోటివేట్ అవ్వడానికి కూడా పనికి వస్తుంది. పెద్ద శాలరీ ఉన్నటువంటి మెయిన్ పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇది. సరే, దీని తర్వాత అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఒకసారి బ్రీఫ్గా చూపిద్దాం. మనకి ఈ ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి ఇయర్ వచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే సెక్షనల్ టైమింగ్. ఇంతకుముందు సెక్షనల్ టైమింగ్ ఇవ్వలేదు, క్యూములేటివ్గా టైమింగ్ ఇచ్చారు. 1 అవర్ టైం ప్రిలిమ్స్కి, టైర్ 1కి. ఇప్పుడు ఆ 1 అవర్ టైంలో 4 సెక్షన్స్కి 15 మినిట్స్ ఈచ్ చొప్పున ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఒకసారి నోట్ చేయండి. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఒక్కో దాంట్లో 25 క్వశ్చన్స్, ఆఫ్ కోర్స్ 15 మినిట్స్ ఈచ్. ఇది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. మీ మెయిన్ స్కోరింగ్ వచ్చేసి, మీ సెలక్షన్ వచ్చేసి టైర్ 2 ద్వారా. టైర్ 2 ఒకసారి చూడండి, మరొకసారి బ్రీఫ్కి చూద్దాం. మీకున్న సెక్షన్స్ చూడండి. సెక్షన్ ముందు మ్యాథమెటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, దీనికి 1 అవర్, కానీ టైమింగ్ కూడా చూడండి. 30 క్వశ్చన్స్ 90 మార్క్స్, 30 క్వశ్చన్స్ 90 మార్క్స్, 30 మినిట్స్ 30 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం, రెండింటికి హాఫ్ అన్ అవర్. ఇది సెక్షన్ 1లో ఉన్న 2 సబ్జెక్ట్స్. సో 30 క్వశ్చన్స్ ఒక్కదానికి 3 మార్క్స్ కాబట్టి 90 మార్క్స్. సెక్షన్ 2లో చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి వచ్చేసి 45 క్వశ్చన్స్ 135 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 75 మార్క్స్. టైం కూడా దానికి 40 మినిట్స్, దీనికి 20 మినిట్స్. అంటే నోటీస్ చేయండి, ద మోర్ మార్క్స్ ఇంగ్లీష్ 135, హై స్కోరింగ్, ఎక్కువ స్కోరింగ్ అనేది మీకు ఇంగ్లీషు. దాని తర్వాత
మ్యాథ్స్ 90 మినిట్స్, రీజనింగ్ 90 మార్క్స్, రీజనింగ్ 90 మార్క్స్, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అన్నీ కలిపి 75 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ సెక్షన్ 3లో క్వాలిఫైయింగ్ కోసం మాత్రం 15 మార్క్స్, తర్వాత డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా క్వాలిఫైయింగ్ కోసం మాత్రం అది. సో ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేస్తామండి ఇప్పటి నుంచే. సో ఇది మీకు అర్థమైంది. సరే, ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మనం చూసాం. ముందు మనం అసలు ప్రిపరేషన్ మొదలు పెట్టాలంటే ఎగ్జామినేషన్ ఏదైనా సరే మన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వదాం అనుకోగానే మన మైండ్లోకి ఫస్ట్ రావాల్సింది అసలు ఈ ఎగ్జామినేషన్ మీరు మొదటిసారి చూస్తే ప్యాటర్న్ చూసాం, ఎట్లా ఉందో అర్థమైపోయింది మనకి. ఓకే, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇందులో ఏ సబ్జెక్ట్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, లాస్ట్ ఇయర్ జరిగిన ఎగ్జామినేషన్ ఎట్లా వచ్చింది, మనం ఒకసారి లాస్ట్ ఇయర్ జరిగింది చూస్తే మీకు ఈ ఇయర్ మీ ప్రిపరేషన్ ఎట్లా స్టార్ట్ చేయాలో ఏదో ఐడియా అంటూ క్లారిటీ అంటూ వస్తుంది, మీరు ఎట్లా మొదలు పెట్టాలో కూడా తెలుస్తుంది. అది చూద్దాం మనం. ఓకే, సో ఇది అఫ్కోర్స్ మీకు ఎవరైతే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీకు అన్న సబ్జెక్ట్స్ పేపర్ 2 పేపర్ 3లో ఉంటుంది. సరే, ముందు మనం లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఎగ్జామినేషన్ ఒకసారి చూద్దాం. లాస్ట్ ఇయర్ చూడండి, 2025లో డిఫరెంట్ డేస్ డిఫరెంట్ షిఫ్ట్లో జరిగిందాన్ని మనం తీసుకుని చూసుకుని ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో మనం అనలైజ్ చేసి ఇట్లా ఉంది. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూడండి, సింప్లిఫికేషన్ మీకు టాపిక్స్ ఎక్కువ ఉండబట్టి నేను కొంచెం సైజ్ తక్కువ చేశాను, బట్ మీకు క్లారిటీగా కనిపిస్తూనే ఉంటుంది. మీరు ఒకసారి చూస్తుంటే మీకే తెలుస్తుంది. ఫర్ సింప్లిఫికేషన్లో 1 to 2 క్వశ్చన్స్, పర్సంటేజ్లో 1 to 3 క్వశ్చన్స్, అంటే ఒక షిఫ్ట్లో 1 క్వశ్చన్ రావచ్చు, ఒక షిఫ్ట్లో 2 రావచ్చు, ఒక షిఫ్ట్లో 3 రావచ్చు. అంటే మినిమంగా 1 మార్క్, మ్యాక్సిమంగా 1 క్వశ్చన్, మ్యాక్సిమంగా 3 క్వశ్చన్స్ వచ్చాయని మీరు అర్థం చేసుకోండి. తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ 1 to 2, యావరేజ్ 1 to 2, ప్రాఫిట్ అండ్ లాస్ 1 to 2, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపోనెంట్స్ 1 to 2, టైమ్ అండ్ వర్క్ 1 to 2, సో టైమ్ స్పీడ్ డిస్టెన్స్ 1 to 3, బోర్డ్ అంటే ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి 1 to 3. ఇక్కడ కూడా పర్సంటేజ్లో కూడా 1 to 3 గుర్తుపెట్టుకోండి. తర్వాత బోర్డ్స్ అండ్ స్ట్రీమ్లో 0 to 1, మిక్సర్ అండ్ డెలిగేషన్ 0 to 1, అల్జెబ్రా నుంచి 2 to 4, ఓకే, జామెట్రీ నుంచి 2 to 4, నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి 2 to 3, ట్రిగనామెట్రీ 2 to 4, అంటే అల్జెబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ ఎక్కువనే క్వశ్చన్స్ వస్తున్నాయి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ 1 to 2, నంబర్ సిస్టమ్ 1 to 2, కోఆర్డినేట్ జామెట్రీ 0 to 1. ఇది మనకు ఉన్నటువంటి టాపిక్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్, మినిమం క్వశ్చన్స్, మ్యాక్సిమం క్వశ్చన్స్. ఇక రీజనింగ్ చూద్దాం. చూస్తే ఎనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ నోటీస్ చేయండి. ఎనాలజీ నుంచి 2 to 3 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ ఆడ్ 1 అవుట్ 1 to 2, నంబర్ సిరీస్ 1 to 3, ఆల్ఫాబెట్ సిరీస్ 1 to 2, కోడింగ్ డీకోడింగ్ 2 to 4, బ్లడ్ రిలేషన్ 1 to 2, డైరెక్షన్ సెన్స్ 0 to 1, నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ 0 to 1, సిలాగిజం 0 to 2, వెన్ డయాగ్రామ్ 1 to 2, అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ 0 to 2, మిర్రర్ ఆర్ వాటర్ ఇమేజ్ 0 to 1, డైస్ క్యూబ్ 0 to 2, ఎంబెడెడ్ ఫిగర్స్ 0 to 2, తర్వాత పేపర్ ఫోల్డింగ్, పేపర్ కటింగ్ 0 నుంచి 1 దాకా, తర్వాత నాన్ వర్బల్ రీజనింగ్ 2 to 3, స్టేట్మెంట్ కంక్లూషన్ 1 to 2, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 0 to 1. ఇవి క్వశ్చన్స్. అంటే కొన్ని మిస్లేనియస్ కూడా ఉండొచ్చు. అంటే జనరల్గా మనం చూసుకున్న దాన్ని బట్టి మీకు వచ్చింది 1 క్వశ్చన్ నుంచి 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ దాకా. ఓకే, ఇట్లా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో క్వశ్చన్స్ దేని నుంచి వస్తున్నాయి, రీజనింగ్ క్వశ్చన్స్ దేని నుంచి వస్తున్నాయి. అదర్ సబ్జెక్ట్స్కి వెళ్తే నెక్స్ట్ జనరల్ అవేర్నెస్లో వచ్చిన క్వశ్చన్స్ చూడండి. ఓకే, జనరల్ అవేర్నెస్లో హిస్టరీ నుంచి 2 నుంచి 5 దాకా, జాగ్రఫీ నుంచి 1 to 3, పాలిటీ నుంచి 1 to 3, ఎకనామిక్స్ 1 to 3. ఇది మనం చదువుకుంటాం జనరల్ సోషల్ సైన్స్లో. సోషల్ సైన్స్ ఇండియా సోషల్ స్టడీస్లో సోషల్ సైన్స్ అంటాం. సోషల్ సైన్స్లో పాలిటీ, హిస్టరీ, ఎకనామిక్, జాగ్రఫీ ఆ క్వశ్చన్స్. నెక్స్ట్ స్టాటిక్ జీకే నుంచి 2 to 4, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2 to 5, ఏం జరుగుతుందండి. ఫిజిక్స్ నుంచి 1 to 2, కెమిస్ట్రీ నుంచి 1 to 2, బయాలజీ నుంచి 1 to 2. ఇది జనరల్ సైన్స్ అంటాం. జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్, తర్వాత ఇది జనరల్ సైన్స్. తర్వాత బయాలజీ నుంచి 1 to 2, కంప్యూటర్స్ నుంచి 0 to 2, ఆర్ట్ అండ్ కల్చర్ 0 to 2, స్పోర్ట్స్ వచ్చేసి 0 to 1, 0 to 2, అవార్డ్స్ అండ్ బుక్స్ 0 to 2, ఇంపార్టెంట్ డేస్ 0 to 1, గవర్నమెంట్ స్కీమ్స్ 0 to 2. ఇది జనరల్గా వచ్చినటువంటి క్వశ్చన్స్. ఇక ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఎక్కువ క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్ మనకు తెలుసు, 135 మార్క్స్ దేని నుంచి ఉన్నాయి. ఓకే, దాంట్లో చూడండి మీరు సినానిమ్స్ వచ్చేసి 1 to 2 క్వశ్చన్స్, యాంటోనిమ్స్ 1 to 2, ఇది వొకాబులరీ 1 to 2, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ 1 to 2, ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ 2 to 3, స్పెల్లింగ్ కరెక్షన్ 1 to 2, తర్వాత ఎర్రర్స్ డిటెక్షన్ వచ్చి స్పాటింగ్ ఎర్రర్స్ అంటారు దాన్ని 2 to 4, తర్వాత సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ 2 to 3, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 2 to 4, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ 1 to 2, వాయిస్ నుంచి డైరెక్ట్ స్పీచ్ 1 to 2, క్లోజ్ టెస్ట్ నుంచి 4 to 5, రీడింగ్ కాంప్రహెన్షన్ 5 క్వశ్చన్స్ దాకా, పారా జంబుల్స్ 0 to 1 క్వశ్చన్స్ దాకా. అంటే మీకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు. ఈ సబ్జెక్ట్స్ ఏ టాపిక్స్ నుంచి ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ దాకా వస్తున్నాయి, మినిమం ఎన్ని, మ్యాక్సిమం ఎన్ని. అంటే మీకు అర్థమవుతుందంటే టాపిక్స్ అన్నింటి నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయి. అందులో నుంచి మీరు ఫస్ట్ నోటీస్ చేసుకోవాల్సి ఏంటంటే ఎక్కువ మార్కులు వచ్చేటువంటి, ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి టాపిక్స్ ఏంటంటే ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. ఇవన్నీ చూసుకోనండి. దాని తర్వాత మనకి కట్ ఆఫ్ మార్క్స్ ఎట్లున్నాయి కూడా మనకు ఐడియా ఉండాలి. అంటే ఎన్ని మార్కులు వస్తున్నాయి. ఇది టైర్ 1 కట్ ఆఫ్ ఒకటి తీసుకున్నాం మనం. టైర్ 1 కట్ ఆఫ్ తీసుకుంటే అన్రిజర్వ్డ్కి 136.83,
సో ఓబీసీకి 130.36, ఈడబ్ల్యూఎస్ 127.41, ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా మేము ఇచ్చాం. ఒకసారి వీడియో పాస్ చేసుకుని కట్ ఆఫ్ మార్క్స్ కూడా చూడండి. అంటే నాకు ఎన్ని మార్కులు రావాలి, టైర్ 1 గురించి మాట్లాడుతున్నాను. ఓకే, నాకు ఎన్ని రావాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ఎస్ ఇది అని చెప్పి మీకు తెలుస్తూ ఉంటుంది. రైట్, యా. ఇప్పుడు ఇది చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి, మొత్తంగా ఓవరాల్గా సబ్జెక్ట్స్ ఏంటి చూసాం కదా. ఇప్పుడు సబ్జెక్ట్స్ చూడండి. ఇప్పుడు యాప్టిట్యూడ్ ఉంది, చదువుకోవాలి. అన్ని అర్థమెటిక్ టాపిక్స్ అన్ని చూసుకోవాలి. డిఐ అంతా చూసుకోవాలి యాప్టిట్యూడ్లో. నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్, అల్జబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, దాని నుంచి క్వశ్చన్స్ బాగానే వస్తున్నాయి, అవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వెర్బల్ రీజనింగ్, అవన్నీ టాపిక్స్ అయినా వెర్బల్ రీజనింగ్లో చూసాం. తర్వాత నాన్ వెర్బల్ రీజనింగ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్, పేపర్ కట్టింగ్, ఇలాంటివన్నీ కూడా ఓకే మనం చూసుకుంటూ వచ్చేస్తాం. అవన్నీ కూడా నాన్ వెర్బల్ రీజనింగ్. తర్వాత ఇంగ్లీష్ చూసిన తర్వాత జనరల్ ఇంగ్లీష్ చూడాల్సింది మీరేంటి, కాంప్రహెన్షను డెఫినెట్ చూడాల్సింది, వొకాబులరీ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్, వొకాబులరీ, గ్రామర్. రీడింగ్ ఇంగ్లీష్ అంటే ఈ 3 చూసుకోవాలి, రీడింగ్ కాంప్రహెన్షను, వొకాబులరీ, గ్రామర్. గ్రామర్ బేస్కి వస్తే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు, జంబుల్డ్ సెంటెన్సెస్ కావచ్చు, క్లోజ్ టెస్ట్ కావచ్చు, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ కావచ్చు, ఫిల్ అప్ ద బ్లాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ గ్రామర్ తెలిస్తేనే అవన్నీ తెలుస్తాయి. సో రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ దాని కింద క్వశ్చన్స్, ప్యాసేజ్ చదవడం అర్థం కావాలి, చదివి కాంప్రహెన్షన్ అంటే అండర్స్టాండింగ్. సో ఒక ప్యాసేజ్ ఇస్తారు, దాన్ని చదివి అర్థం చేసుకుని దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం, సపరేట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి దాన్ని. తర్వాత నెక్స్ట్ వర్డ్ వొకాబులరీ అంటాం, సినానిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్స్ బాగా నేర్చుకోవాలి. ఇది మెయిన్ ఇంగ్లీష్ నుంచి వచ్చేసి. తర్వాత జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఆఫ్ కోర్స్, లేటెస్ట్, సోషల్ సైన్స్, జనరల్ సైన్స్ అని చెప్పాం, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఓకే. తర్వాత జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ. దాని తర్వాత కంప్యూటర్ అవేర్నెస్. మనం చూసుకోవాల్సింది ఇవే, ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా చదువుకోవాలి. సో ఇప్పుడు దీన్ని చూశాక మనకు ఒక ఐడియా వస్తుంది, యా ఇవి సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇదంతా అర్థమవుతుంది నాకు. ప్రీవియస్ ఇయర్లో చూశాను నేను, కట్ ఆఫ్ కూడా చూస్తాను. ఇప్పుడు నా ప్రిపరేషన్ నేను ఎట్లా మొదలు పెట్టుకోవాలి, అదే కదా మీకు మెయిన్ కావాల్సింది. దీన్ని బేస్ చేసుకుని నా ప్రిపరేషన్ ఇంపార్టెంట్, ఇదే మనం చూద్దాం. మీరు ప్రిపరేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ డేలో ఒక ఫిక్స్డ్ షెడ్యూల్ పెట్టుకోండి. మీరు కంపల్సరీ పెట్టుకోండి, నేను ఇన్ని గంటల ప్రిపరేషన్ నేను చేస్తాను ఎవ్రీడే. ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతాను వాళ్ళకి చెప్తాను, డైలీ నేను ఇన్ని గంటలు ప్రిపేర్ అవుతాను, ఒక 10 అవర్స్ ప్రిపేర్ అవుతాను. 10 అవర్స్ ప్రిపేర్ అవుతాను అంటే ఫిక్స్డ్ 10 అవర్స్ డివైడ్ చేసుకోండి అన్ని సబ్జెక్ట్స్కి. మనకి ఆగస్టు సెప్టెంబర్లో అంటే 3 months 90 days ప్రిపరేషన్, 90 days ఉంది మనకి టైం, అటు ఇటుకు 90 days టైం ఉంటుంది. సో 90 daysలో మీరు ఫస్ట్ షెడ్యూల్ చేసుకోండి. దానికి ముందు నేను ఎట్లా ఇస్తాను 90 daysని ఎట్లా డివైడ్ చేసుకోవాలి. సో ముందు టైం టేబుల్ ఫిక్స్ చేసుకోండి, ఎవ్రీడే నేను ఇంత టైం ప్రిపేర్ అవుతాను, 10 అవర్స్ ప్రిపేర్ అవుతాను. ఆ 10 అవర్స్ అన్ని సబ్జెక్ట్స్కి. రిమెంబర్, గుర్తుపెట్టుకోండి, మనకి ప్రిలిమ్స్లో ఉన్నాయో మెయిన్స్లో ఉన్నాయి, టైర్ 1లో ఉన్నాయో టైర్ 2లో ఉన్నాయి, కొత్తగా వచ్చింది ఏవి లేవు. సేమ్ సబ్జెక్ట్స్ టైర్ 1లో టైర్ 2లో ఉన్న సబ్జెక్ట్స్ అదే. మీ ప్రిపరేషన్ టైర్ 1 టైర్ 2 రెండిటికి, టైర్ 1 అండ్ టైర్ 2 రెండిటికి కలిపే ఉండాలి ప్రిపరేషను. ఇండివిజువల్ ప్రిపరేషన్ కాదు, కలిపే ఉండాలి. ఆ కలిపే ఉన్న సబ్జెక్ట్స్కి 90 daysలో కంప్లీట్ అయిపోవాలి. టైర్ 1 అయిపోయిన తర్వాత టైర్ 2కి ఎడిషనల్ ప్రాక్టీస్ చేసి స్కోరింగ్ అంతా టైర్ 2లో వచ్చేలాగా ఉండాలి. కానీ మీది సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ టైర్ 1 టైంకి అంతా అయిపోవాలి. కంబైన్డ్ ప్రిపరేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫిక్స్డ్ అంటే 4 సబ్జెక్ట్స్ మనం అనుకుందాం, 4 అనుకోవడానికి 4 కాదు. సో యాప్టిట్యూడ్ ఒకటే అనుకుందాం, రీజనింగ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటే తీసుకోండి. బట్ జనరల్ అవేర్నెస్ అంటే ఒకటి కాదు కదా. జనరల్ అవేర్నెస్ కాదు, ఒకటి కాకపోయినా మనం ఒక దాంట్లో తీసుకుందాం. ఒక హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవన్నీ తీసుకుంటాం ఒక దాంట్లాగానే. ఈరోజు జనరల్ అవేర్నెస్ చదువుతున్నారంటే ఒక ఫిజిక్స్ కంప్లీట్ చేస్తా, జనరల్ అవేర్నెస్ చదువుతున్నారంటే పాలిటీ కంప్లీట్ చేస్తాను, జనరల్ అవేర్నెస్ చదువుతున్నారంటే అందులో ఉన్న ఒక టాపిక్, ఇది ఈ 1 week పాలిటీ కంప్లీట్ చేస్తా, ఆర్ ఈ 3 days పాలిటీ కంప్లీట్ చేస్తా, ఈ 4 days ఎకానమీ కంప్లీట్ చేస్తా. ఈ టైప్లో పెట్టుకోండి మీరు. ఓకే, దట్స్ వాట్ ఇది సబ్జెక్ట్ చెప్తుంది. ఈ 4 సబ్జెక్ట్స్కి ఎవ్రీడే టైం ఇచ్చుకోండి. నేను ఎంత ఇస్తాను, ఓ 3 hours యాప్టిట్యూడ్కి. యూజువల్గా టైం ఎట్లా ఇస్తాం మనం, టైం ఎక్కువ పట్టింది వెయిటేజ్ని బట్టి ఇస్తాం. ఎక్కువ టైం పట్టే సబ్జెక్టు, తర్వాత టైంకి ఉండేటువంటి వెయిటేజ్, దానికి ఎన్ని మార్కులు వస్తున్నాయి మనకు ఆల్రెడీ అర్థమైపోయింది. 130 మనం వెయిటేజ్ అంటే టైర్ 1లో అన్నిటికీ ఈక్వల్, 25 questions అనేది అన్నిటికీ ఈక్వల్ కాబట్టి టైర్ 1కి వెళ్ళి. టైర్ 2 వెయిటేజ్ చూడండి, ఎక్కువ మార్కులు, హైయెస్ట్ స్కోర్ మీకు హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ 135. సో 135 కాబట్టి 45 questions 3 marks 135 marks వస్తాయి. దాని తర్వాత 90 marks రీజనింగ్ ఒకటి, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఒకటి, అదే 90 marks. సో మనకు అర్థమైంది హైయెస్ట్ ఉన్నటువంటిది ఇంగ్లీషు, తర్వాత యాప్టిట్యూడు, తర్వాత రీజనింగ్, కోర్స్ జనరల్ అవేర్నెస్. సో అయితే మనం దాన్ని బట్టే మన టైం కూడా ఇవ్వాలి. న్యాచురల్గా ఎక్కువ టైం పెట్టేది మీరు ఒకవేళ 0తో మొదలు పెడుతుంటే, వెన్ యూఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్, మీరు డెఫినెట్గా ఎక్కువ టైం పెట్టేటువంటి సబ్జెక్టు యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్కి టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది దానికి తగ్గట్టుగానే ఎక్కువ టైం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 hours ఇచ్చారు పర్ డే, ఒక 10 hours ప్రిపేర్ అవుతున్నారు. రిమెంబర్, ఆ 10 hours 1 hour ఫర్ రివిజన్. ప్రతిరోజు రివిజన్కి టైం ఇవ్వాల్సిందే.
10 అవర్స్లో 1 అవర్ రివిజన్ పక్కన పెట్టుకుంటే మిగిలిన 9 అవర్స్లో మీరు ఆ 4 సబ్జెక్ట్స్కి తీసుకుంటారండి. ఒక 3 అవర్స్ నేను యాప్ట్యూడ్కి ఇస్తాను. మనకి ఇంకా 6 అవర్స్ ఉంది. 6 అవర్స్లో నేను రీజనింగ్ ఒక 2 అవర్స్ ఇస్తాను. 4 అవర్స్ ఉంది. 4 అవర్స్లో ఇంగ్లీష్కి 2 అవర్స్ ఇస్తాను. జనరల్ అవేర్నెస్ 2 అవర్స్ ఇస్తాను. ఇట్లా పెట్టుకోండి. అది డిపెండ్స్, మీ మీదనే డిపెండ్. ఎంత మీరు ఏ సబ్జెక్ట్లో థరో ఉన్నారో, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో మీకు తెలుస్తుంది కాబట్టి ఏ సబ్జెక్ట్కి ఎంత ఇవ్వాలి, ఏ సబ్జెక్ట్కి తక్కువ ఇవ్వాలనేది దాన్ని బట్టి అటు ఇటుగా మార్చుకోండి. బట్ ఈ జనరల్గా మీరు చేసేది అది, దట్ ఈస్ ఫిక్స్డ్ డే షెడ్యూల్ మీరు చేసుకో మొదటి. దాని తర్వాత ఈ 90 డేస్ మనకి ప్రిలిమ్స్కి టైర్ 1కి 90 డేస్ అప్రాక్సిమేట్గా అనుకుంటే 90 డేస్ మీరు ఎట్లా చేసుకోవచ్చు అంటే దాన్ని 3 ఫేజెస్గా డివైడ్ చేద్దాం. మొదటి వచ్చేసి బేసిక్స్ నేర్చుకోవడం ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్ ప్రాక్టీస్ బాగా చేయడం, థర్డ్ ఫేజ్ టెస్ట్లన్నీ రాయటం. యూజువల్గా చెప్పడానికి బాగానే ఉంటుంది, ఈక్వల్గా చేసుకుంటాం. 30 డేస్ 30 డేస్ 30 డేస్ 1 మంత్ 1 మంత్ 1 మంత్. ఫస్ట్ మంత్ మీరు జీరోతో మొదలుపెట్టి స్క్రాచ్తో స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది 1 మంత్లో బేసిక్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. 30 డేస్ టు 40 డేస్ అనుకోండి, మ్యాక్సిమం 45 డేస్. మీరు 2 కంబైన్డ్ కూడా చేసుకుంటూ రావచ్చు. నేను 2 పెట్టాను. ఒకటేంటి బేసిక్స్ అన్ని నేర్చుకోవడం టాపిక్స్ వైజ్గా, రెండోదంతా కూడా ప్రాక్టీస్ చేసుకోవడం, మూడోదంతా కూడా టెస్ట్ రాసుకోవడం థర్డ్ ఫేజ్. మీరు 3 ఫేజ్గా మనం డివైడ్ చేసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఏంటి, ఒక 30 డేస్ అనుకుందాం బేసిక్స్ అని నేర్చుకోవడం, సెకండ్ ఫేజ్ వచ్చి అవన్నీ ప్రాక్టీస్ చేయడం, థర్డ్ ఫేజ్ వచ్చేసి టెస్టులు రాయటం. ఓకే సరే, ప్రాక్టీస్ చేయడం దీన్ని 30 డేస్ ఫిక్స్డ్ పెట్టుకుందామంటే అది పాసిబుల్ కాకపోవచ్చు. నేనేం చేస్తానంటే ఈ 2 మనం కంబైన్ చేసుకుందాం. బేసిక్స్ ప్రాక్టీస్ కంబైండ్ చేసేద్దాం, 2 ఫేజ్ని కలిపి కంబైన్ చేసుకుందాం. అంటే మీరు నేర్చుకుంటారో ప్రాక్టీస్ చేస్తారు. యాప్టిట్యూడ్లో మీరు టైమ్ అండ్ వర్క్ నేర్చుకున్నారు, దాని వెంటనే ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ ఎట్లుండాలి, సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత మీరు అందులో క్వశ్చన్స్, ఈజీ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేసేలాగా ప్రాక్టీస్ చేసుకుంటారండి. అండ్ మోర్ ఇంపార్టెంట్ హౌ క్విక్లీ యు ఆర్ సాల్వింగ్ కూడా ఇంపార్టెంట్. ఎంత ఫాస్ట్గా, అదే ప్రాక్టీస్ అనేది మీకు. ఎంత త్వరగా మీరు క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నారు, అక్కడ స్పీడు యాక్యురసీ కూడా అఫ్కోర్స్ మీకు టెస్ట్లో అర్థమవుతుంది. మీరు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారు, ఎన్ని కరెక్ట్గా వస్తాయనేది టెస్టులు రాస్తే మీకు తెలుస్తుంది. బట్ వీలైనంత వరకు ఇక్కడ చేసుకుంటారండి. నేను 90 డేస్లో 30 అన్నా కూడా అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. టెస్ట్ మీరు జీరో నుంచి మొదలు పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతుందంటే ఏమీ లేకుండా మొదలు పెడితే టైం ఎక్కువ పట్టచ్చు. 60 డేస్ బేసిక్ నేర్చుకోవడానికే రావచ్చు, ఇంకా ఎక్కువనే టైం పట్టచ్చు, కానీ ఒక 70 డేస్ పట్టచ్చు. బట్ ఏం చేయాలంటే ఎంత క్విక్గా నేర్చుకుంటారు. ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు, ఆల్రెడీ ఇవన్నీ నేర్చుకుని ఉన్న వాళ్ళకి ప్రాక్టీస్ సరిపోతుంది. ఇంకా నేర్చుకోవడానికి ఏమో ఆల్రెడీ వాళ్ళు నేర్చుకుంటారు. సో వీరేం చేస్తారంటే బాగా ప్రాక్టీస్ చేసుకుంటారండి. ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేస్తున్నారు, యాక్యురసీ మ్యాక్సిమం ఉండేలాగా చూసుకోండి. అండ్ స్పీడ్ బాగా పెరిగేలాగా, చాలా ఫాస్ట్గా ఉండేలాగా, అది ఇంపార్టెంట్ మీకు. ఓకే, తర్వాత మీరేం చేస్తారు, ఎక్కడైతే మీరు వీక్గా ఉన్నారో, మీరు ఇంతకుముందు ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాస్తుంటారు, మీరు ఆల్రెడీ చూస్తుంటారు ఏ సబ్జెక్ట్స్లో ఏ టాపిక్స్లో మీరు వీక్ ఉన్నారో వాటిని ఎక్కువ ఫోకస్ చేసుకుంటారండి. మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బేసిక్స్ అని నేర్చుకోవాల్సిన టైం మీకు అక్కడ కలిసి వస్తుంది. బట్ కొత్త వాళ్ళకి ఏంటి, మొదటిసారి చేసుకున్న వాళ్ళు బేసిక్స్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈజీ లెవెల్ నుంచి మొదలు పెట్టుకోండి. అంటే మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు, ప్రాఫిట్ అండ్ లాస్ నేర్చుకున్నారు, కాస్ట్ ప్రైస్ ఏంటి, సెల్లింగ్ ప్రైస్ ఏంటి, ప్రాఫిట్ పర్సెంట్ ఏంటి, లాస్ పర్సెంట్ ఏంటి, ఇలాంటివన్నీ బేసిక్ క్వశ్చన్స్. దాని నుంచి కొంచెం పెంచుకుంటూ పోండి, మోడరేట్ డిఫికల్ట్ క్వశ్చన్స్, డిఫికల్ట్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతారు, అవన్నీ కూడా మీరు తీసుకునేలాగా మీరు చేసుకుంటారండి. ప్రాక్టీస్ బాగా చేయండి. తర్వాత లాస్ట్ 1 మంత్ ఆర్ లాస్ట్ 20 డేస్ వాట్ ఆర్ ద టైమ్ యు ఆర్ హ్యావింగ్, టెస్ట్లకే డెడికేట్ చేయండి. అంటే మొదటి నుంచి టెస్టులు రాయిద్దని కాదు, ఎవ్రీడే మీరు ఒక టెస్ట్ రాయండి. మీరు కాకపోతే మొదట్లో టాపిక్ టెస్ట్ రాయండి, తర్వాత సెక్షన్ వైజ్ టెస్ట్ రాయండి, తర్వాత ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ రాయండి. మీరు ఒక టాపిక్ నేర్చుకున్నారు పర్సంటేజెస్, ఆ టాపిక్ మీద ఒక టెస్ట్ రాయండి. బాగా అయిపోయింది, నా పర్సంటేజ్ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్ పెట్టుకోండి. 10 క్వశ్చన్ తీసుకోండి, ముందు ఒక 10 మినిట్స్ టైం పెట్టుకోండి, 10 క్వశ్చన్స్ 8 మినిట్స్ టైం పెట్టుకోండి, టైం తగ్గించుకోండి. తర్వాత ఇది టాపిక్ వైజ్ టెస్ట్లు మన యాప్లో ఉన్నాయి. ఓకే, టెస్ట్లు అన్నీ ఉంటాయి, మీరు ఇఫ్ యూ కెన్ పర్చేజ్ మీకు అవి అవైలబుల్ ఉంటాయి, చెప్తున్నాను మీకు. ఓకే, సో అట్లా తీసుకుంటారండి. బట్ మొదటి నుంచి ఒకసారి మీరు టాపిక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత మీరేం చేస్తారంటే ఒక 15 డేస్ 20 డేస్ తర్వాత అట్లీస్ట్ 1 మంత్ తర్వాత బేసిక్, అంటే మొదటిసారి రాస్తున్న వాళ్ళకి జీరో నుంచి మొదలు పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నా, 1 మంత్ తర్వాత మీరు ఎవ్రీడే ఒక మార్క్ టెస్ట్ తప్పనిసరిగా రాయండి. ఎవ్రీడే రాయండి మార్క్ టెస్ట్. మీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు, బట్ రాయండి. అంటే మీరు ఎగ్జామినేషన్కి అలవాటు పడతారు, క్వశ్చన్స్ ఎట్లున్నాయి, ఏ సెక్షన్ వైజ్ దీనికి అలవాటు పడతారు. కాబట్టి ఎవ్రీడే మీరు రాస్తూ ఉండండి. దాని తర్వాత టెస్ట్, అది 90 డేస్ డివైడ్ చేసుకోవడం. ఓకే, డే ప్లాన్ చేసుకున్నాం మనం, మొత్తం ఉన్న టైం 90 డేస్ ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత ముందు మీరు ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలంటే హై స్కోరింగ్ ఎక్కువ. ఆల్రెడీ మనం అనలైజ్ చేస్తాం కదా, లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి పేపర్ చూసాం కదా. కావాలంటే అంతకుముందు 24 చూడండి, 23 కూడా చూడండి, 22 కూడా చూడండి, ప్రీవియస్ అన్ని చూడండి. ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్, నేను చెప్తాను, అదిగో ఆ పాయింట్ కూడా ఉంది. సో మీకు దానికంటే ముందు
ముందు ఏం చేస్తారంటే హై స్కోరింగ్ టాపిక్స్ ఏంటి అవి ముందు కంప్లీట్ చేసేయండి. ఆల్రెడీ మనం చూసాం హై స్కోరింగ్ టాపిక్స్ అని కూడా. హై స్కోరింగ్ ఎక్కువ మార్కులు వచ్చేటువంటి టాపిక్స్ అన్ని ముందు కంప్లీట్ చేసేసుకుని దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. తర్వాత తక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ చేసుకుంటారండి. సో ఎక్కువ స్కోర్ చేసుకుంటారు, తక్కువ టైంలోనే ఎక్కువ మార్కులు రావడానికి మీకు స్కోప్ ఉంటుంది. మార్క్ టెస్ట్ రాస్తే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి, మీకు అర్థమైపోతూ ఉంటుంది. తర్వాత నేను చెప్పినట్టుగా ప్రీవియస్ పేపర్స్ తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్లు డిఫరెంట్ ఇయర్స్లో 2025లో 2024లో 2023 22 అంటే డిఫరెంట్ డేస్లో డిఫరెంట్ షిఫ్ట్స్లో జరిగిన ఎగ్జామినేషన్ పేపర్స్ అన్నీ మీకు దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి మీకు. ఆ పేపర్స్ అన్నీ కూడా మీరు ముందు ప్రీవియస్ పేపర్స్ కంప్లీట్ అయ్యాక మార్క్ టెస్ట్ రాయండి, ఫుల్ లెంగ్త్ మోడల్ పేపర్ రాయండి. దానికి ముందు మీరు ప్రాక్టీస్ చేయాల్సింది ప్రీవియస్ పేపర్సే, వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయండి. ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూసాక ఎందుకు ప్రీవియస్ పేపర్స్ ఇంపార్టెంట్, చాలా సందర్భాల్లో మెనీ అకేషన్స్ ప్రీవియస్లో అడిగిన మోడల్సే మళ్ళా రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. సో కాబట్టి ప్రీవియస్ మోడల్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో రిపీటెడ్గా అడుగుతుంటాడు కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేయడం. దాని తర్వాత మార్క్ టెస్ట్, ఇప్పుడు అడిగేటువంటి ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ పేపరు రాసేయండి. తర్వాత మీరు చేసేటప్పుడే ప్రాక్టీస్ చేసుకునేటప్పుడే నేర్చుకునేటప్పుడే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, పాయింట్స్ రాసుకోండి ఒక బుక్లో తీసుకొని. నేను ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది, యాప్టిట్యూడ్లో మ్యాథమెటిక్స్లో మనం పాయింట్స్ ఏం రాసుకుంటాం, ఫార్ములాస్ రాసుకుంటాం. ఓకే, అదే జనరల్ సైన్స్ జనరల్ స్టడీస్కి వచ్చే వరకు నోట్స్లో పాయింట్స్ రాసుకుంటాం. అది ఓకే. రీజనింగ్లో కూడా అంతే, ఫార్ములాలు చేసే పద్ధతి అంతవరకు గుర్తుపెట్టుకుంటాం. అట్లాంటి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, రివిజన్కి పనికొస్తుంది మీకు. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ రివిజన్. ఎవ్రీడే మీరు ఈరోజు చెప్పాను కదా, ఎవ్రీడే ఒకరోజు రివిజన్ చేయాలని. మీరు ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు చదవాలన్నా కదా, వాడికి నోట్స్ ప్రిపేర్ చేసుకుని పడుకోబోయే ముందు 1 గంట దాని అంతా రివైజ్ చేసుకోండి. ఒక వీక్లీ ఒక సండే నాడు ఆ వీక్ అంతా చదివింది రివైజ్ చేసుకోండి. దట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్పీడ్ అండ్ యాక్యురసీ పెంచుకోండి. ఎప్పుడు వస్తుంది స్పీడ్ అండ్ యాక్యురసీ? బేసిక్ నేర్చుకున్నాక మీరు టెస్టులు రాస్తుంటారు, టాపిక్ టెస్టులు ముందు ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క టెస్ట్ రాస్తారు. అది రాసేటప్పుడు టాపిక్ టెస్ట్ మీకు అర్థమవుతుంది. ఒక టైం పెట్టుకుంటారు, నాకు ఎంత టైం పడుతుంది, ఒక 10 క్వశ్చన్ చేయడానికి 25 మినిట్స్ పట్టింది, లేకపోతే హాఫ్ అన్ అవర్ పట్టింది. తర్వాత 10 క్వశ్చన్కి 20 నిమిషాలు, 10 క్వశ్చన్స్కి 10 నిమిషాలు, 10 క్వశ్చన్స్కి 8 నిమిషాలు. అంటే మీరు స్పీడ్ పెరుగుతూ ఉంది. ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే థాట్స్ వస్తుంటాయి, షార్ట్ కట్స్ ఎక్కువ నేర్చుకుంటారు, షార్ట్ కట్స్ అర్థమవుతుంటాయి, మీ మైండ్లో కూడా షార్ట్ కట్స్ తెలుస్తూ ఉంటాయి. నేను ఈ షార్ట్ కట్ వాడచ్చు, లేకపోతే నేను ఇంత ఫాస్ట్గా చేసే పద్ధతి ఇది మీరు నేర్చుకుంటారు. కోర్స్ కోచింగ్లో జాయిన్ అయితే రేస్ ఇన్స్టిట్యూట్ డెఫినెట్గా ద బెస్ట్ షార్ట్ కట్స్ ఇస్తుంది. మీరు కోచింగ్ని పక్కన పెట్టుకుని మీరు సొంతంగా ప్రిపేర్ అయితే మీరు కూడా షార్ట్ కట్స్ చాలా నేర్చుకుంటారు. అది ప్రాక్టీస్లో అర్థమవుతుంది మీకు. అక్కడ మీకు స్పీడ్ అండ్ యాక్యురసీ పెరుగుతుంది. నేను ముందే చెప్పినట్టుగానే ఎవ్రీడే రివిజన్ చేయాల్సిందే, ప్రతిరోజు రివైజ్ చేయాల్సిందే, చేస్తేనే మీకు అర్థమవుతుంటుంది. ఓకే. నెక్స్ట్ స్టాండర్డ్ మెటీరియల్ ఫాలో అవ్వండి. మీరు కోచింగ్ తీసుకుంటే రేస్ ప్రొవైడ్స్ ద బెస్ట్ మెటీరియల్, డౌట్ లేదు, అన్డౌటెడ్లీ ఇండస్ట్రీలో ద బెస్ట్ మెటీరియల్ బుక్స్ మీకు రేస్ ఇస్తుంది. అది కాకుండా లాట్ ఆఫ్ కంటెంట్ ఎవ్రీడే మీకు ఇచ్చేటువంటి హ్యాండ్అవుట్స్ కావచ్చు, ఎవ్రీడే మీకు ఇచ్చేటువంటి ఆఫ్లైన్ మోడ్లో ఆన్లైన్ మోడ్లో మీకు ఇచ్చే లాట్ ఆఫ్ పీడిఎఫ్ మెటీరియల్ అండ్ డిజిటల్ మీకు చాలా ఇస్తాం. యాప్ యాక్సెస్ ఇస్తాము ఎక్స్క్లూజివ్ రేస్ స్టూడెంట్స్కి. దాంట్లో మీకు చాలా కంటెంట్ ఉంటుంది. సో ఇది చాలు, డైరెక్ట్గా చెప్పేస్తాం. రేస్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ చదివితే చాలా, మీకు ఏది చదవాల్సిన అవసరం లేదు, చదవాల్సినంత టైం కూడా ఉండదు మీకు. అంత మెటీరియల్ మీకు స్టాండర్డ్ మెటీరియల్ మీకు ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ మీరు ప్రిపరేషన్లో కన్సిస్టెన్సీ అండ్ మెంటలీ స్ట్రాంగ్ ఉండడం. ఎప్పటికీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళడమే, ఎక్కడ మిస్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలి. అండ్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. భయపడిపోతుంటారు, నాకు వస్తుందా, నేను చేయగలనా, నేను నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా, లేకపోతే నేను ఆర్ట్స్లో ఉన్నా, లేకపోతే నేను ఇంకోటిది, లేకపోతే నాకు కొంచెం గ్యాప్ వచ్చింది, వేరియస్ రీజన్స్తోని నేను యావరేజ్ క్యాండిడేట్ని, అన్నీ పక్కన పెట్టండి. మీకు 90% ఎవరు అడగరు? మీకు 90% రెగ్యులర్ కోర్స్ చేసావా నువ్వు, లేకపోతే నువ్వు డిస్టెన్స్ మోడ్లో చదువుకుని ఎవరు అడగరు? నువ్వు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నాన్ మ్యాథ్స్ అని ఎవరు అడగరు? ఒకటే క్వశ్చన్ అడుగుతారు, నువ్వు అప్లై చేసావంటే ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఎలిజిబిలిటీ ఉంది అంటే అంతే. నీ ఎలిజిబిలిటీ ఉంటే నీకు మీ క్లాస్ ఫస్ట్కైనా మీ క్లాసులో లాస్ట్కి వచ్చిన క్యాండిడేట్కైనా జాబ్ రావడానికి స్కోప్ ఈక్వల్. గుర్తుపెట్టుకోండి, యావరేజ్ అయినా ఇంటెలిజెంట్ అయినా ఈక్వల్. ఇంటెలిజెన్సీ కాదు, కన్సిస్టెన్సీ. గుర్తుపెట్టుకోండి, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ కాదు. ఎస్ఎస్సి సీజీఎల్ క్రాక్ చేయాలంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, ఇంటెలిజెన్స్ కాదు. వెరీ స్ట్రాంగ్ పాయింట్. ఓకే. తర్వాత మీ మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి. ఈ భయం లాంటివన్నీ కూడా పోగొట్టుకోండి. ఓకే. నేను ఒక ఫైనల్గా మీకు ఒకటి చెప్తాను, ఏంటి అంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ప్రిపరేషన్కి. చాలు, ఈ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఏంటి? ప్రాక్టీస్. చెప్పాక అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నంతా కూడా 3 పాయింట్స్ చూపిస్తాను మీకు. ముందు ప్రాక్టీస్. ఏం ప్రాక్టీస్ చేస్తారు? టాపిక్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు,
మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తారు, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్. రెండోది ఏంటి, మీకు రివిజన్ చేయటం. ఏం రివైజ్ చేస్తారు? ఫార్ములాస్ రివైజ్ చేస్తారు, ఆల్రెడీ నేను చెప్పాను. వొకాబులరీ రివైజ్ చేస్తారు. ఎవ్రీడే ఒక 10 కొత్త వర్డ్స్ నేర్చుకోండి. ఎవ్రీడే 10 న్యూ వర్డ్స్. ఇంగ్లీష్లో 10 న్యూ వర్డ్స్ ఎవ్రీడే. మన కంటెంట్ కూడా ఇస్తాం. వొకాబులరీని ప్రతిరోజు ఒక వొకాబులరీ అనే వేరియస్ ఇంగ్లీష్ మీకు రేస్ టెలిగ్రామ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్స్ గుర్తుపెట్టుకోండి. రేస్ ఫర్ జాబ్స్ ఎస్ ఉంటుంది, జాబ్స్. మిగిలిన అన్ని సోషల్ మీడియా రేస్ ఫర్ జాబ్ ఒక్కటే. మన రేస్ ఫర్ జాబ్ అనే టెలిగ్రామ్ ఛానల్ బ్లాక్ అయింది, అందుకోసం రేస్ ఫర్ జాబ్స్ అని క్రియేట్ చేసాం. మిగిలిన అంతా సోషల్ మీడియా రేస్ ఫర్ జాబే. వెబ్సైట్ కూడా raceforjob.com. ఓకే, సో రేస్ ఫర్ జాబ్స్లో మీకు ఇంగ్లీష్ వొకాబులరీకి సంబంధించి డైలీ పోస్ట్ చేస్తూనే ఉంటాం. వెరీ ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ రివైజ్ చేసుకోండి ఎవ్రీడే న్యూస్ పేపర్ చదువుతూ ఉండండి. ఎందుకంటే మీకు డిసెంబర్లో టైర్ 2 ఉంటుంది, టైర్ 1 నవంబర్, మన ఆగస్ట్ సెప్టెంబర్ కావచ్చు, టైర్ 2 డిసెంబర్. ఈ రోజు నుంచి యూజువల్గా కరెంట్ అఫైర్స్ ఎగ్జామినేషన్ జరగడానికంటే ఒక 6 months ముందు, 8 months ముందు నుంచి అడిగే అవకాశం ఉంది. 6 months 90%. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతిరోజు పేపర్ చదవండి, ఎవ్రీడే న్యూస్ పేపర్ చదవండి, పాయింట్స్ నోట్ చేసుకోండి. మీ వల్ల కావట్లేదు అంటే ఆ పది కూడా మేమే చేసి పెడతాం మీకు ఎవ్రీడే. అఫ్కోర్స్ రేస్ స్టూడెంట్స్కి అయితే లాట్ ఆఫ్ కంటెంట్ మేమే ఇస్తాం వాళ్ళకి. కరెంట్ అఫైర్స్ మేము ఫ్రీగా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అందరూ క్యాండిడేట్స్కి, ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. టెలిగ్రామ్ ఛానల్ అండ్ మా రేస్ ఫర్ జాబ్ యాప్లో కూడా డైలీ న్యూస్ అనాలిసిస్, డైలీ కరెంట్ అఫైర్స్. మా యూట్యూబ్ ఛానల్ రేస్ ఫర్ జాబ్ ఎవ్రీడే మీకు డైలీ న్యూస్ అనాలిసిస్, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు కూడా మీకు ఎవ్రీడే ఇస్తున్నాము. బెస్ట్ వీడియోలు, అది ఫాలో అవ్వండి చాలు మీకు అని చెప్తాను. అది దాని తర్వాత షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటారు కదా, అదంతా కూడా రివైజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటి ఇంపార్టెంట్, ఇప్పుడే అనుకున్నాం కదా, కన్సిస్టెన్సీ. వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడు ఒక్కరోజు కూడా స్కిప్ చేయకండి మీ ప్రిపరేషన్. డోంట్ స్కిప్ యువర్ స్టడీ డేస్ అని ఎందుకన్నా ఉంటే ఒక్కరోజు కూడా మీరు ప్రిపేర్ అవ్వడానికి మా స్కిప్ చేయొద్దు. ఒక స్టడీ డైరీ మీరు మెయింటైన్ చేయండి. స్టడీ డైరీ అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఒక డైరీ పెట్టుకోండి. మీరు డైలీ ఈవెంట్స్ రాసుకుంటారు, మీరు ఏం చేశారు, దాని బదులు ఏం చదివారో రాసుకోండి. అందులో ఈరోజు మీరేం చదివారు, యాప్టిట్యూడ్లో ఈ టాపిక్, రీజనింగ్లో ఈ టాపిక్, ఇంగ్లీష్లో ఈ టాపిక్, ఇలా లేకపోతే పాలిటీలో ఇది రాసుకుంటారు. రెండో రోజు ఏం రాసారో వచ్చి పెట్టుకోండి. అట్లా ఎవ్రీడే చేసుకోండి. ఎప్పుడైనా మీరు ఒకరోజు మీరు చదవడానికి కుదరలేదు, ఆ రోజున మీరేం రాయకండి, పేజ్ బ్లాంక్ వదిలేసేయండి. ఒక 1 week అయిపోయిన తర్వాత సండే నాడు మళ్ళీ ఒకసారి ఆ వారం మీరు ఏమేమి చదువుకున్నారో రివైజ్ చేసుకుని స్టడీ డైరీకి వెళ్ళి ఆ డైరీలో చూస్తే ఈ రోజు ఇది చదివాను బాగుంటుంది, రెండో రోజు ఇది చదివాను బాగుంటుంది, మూడో రోజు బ్లాంక్ పేజ్ కనిపించగానే మీ హార్ట్ చాలా ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని. ఒక్కసారి కలక్కుమంటుంది, అరే ఏంటి బ్లాంక్ ఉంది, నేనేం చదవలేదు అనే వరకు మీరు మామూలుగా మీరు గుర్తుపెట్టుకోకపోతే చదివింది మీకు గుర్తుండదు. బట్ స్టడీ డైరీ మీకు గుర్తుపెడుతుంటుంది, చెప్తుంటుంది మీకు నువ్వు చదవలేదు ఆ రోజు అని. పేజ్ బ్లాంక్ ఉండబట్టి అది ఈజీగా తీసుకోదు మైండ్, ఇబ్బంది పడతాం. అబ్బా నేను చదవలేదు, ఒకరోజు వేస్ట్ చేశానా అని మీకు ఇప్పుడు ఆలోచన వస్తుంది. అది ఆలోచన ఎప్పుడైతే వస్తుందో మీరు ఒక పేజీ బ్లాంక్ వదలడానికి ఇష్టపడరు, అంటే చదవకుండా ఉండటానికి ఇష్టపడరు. డెఫినెట్గా చదువుతూనే ఉంటారు, ఏ రోజు కూడా వదిలేయరు మీరు దాన్ని. కాబట్టి స్టడీ డైరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీరు కన్సిస్టెంట్గా చదువుకోవడానికి. స్టడీ డైరీ చాలా హెల్ప్ చేస్తుంది, ఏ రోజు వదిలిపెట్టకండి. అండ్ మార్క్ టెస్ట్ రాసినప్పుడు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి ఎప్పుడు మీరు ఫీల్ అవ్వకండి, నాకు తక్కువ మార్కులు వచ్చాయండి అనేది. అది ఎప్పుడు మరి పనికిరాదు. తక్కువ మార్కులు వస్తే తర్వాత మీరు ఇంప్రూవ్ చేసుకుంటారు, ఏదో దాంట్లో తక్కువ వస్తే మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటారు మీరు. సో దాంట్లో ఉండండి. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ పర్సన్. ఎవరితోని కంపేర్ చేసుకోకండి. మీ ఫ్రెండ్ నీతో పాటే ప్రిపేర్ అవుతున్నాడు, అతనికి ఎక్కువ మార్కులు వచ్చాయి, మీకు తక్కువ వచ్చాయి, అతను ఫాస్ట్గా ఉన్నాడు. లేకపోతే కోచింగ్లో క్లాసులో కూర్చున్నప్పుడు వేరే వాళ్ళు ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తున్నారు, మీరు తక్కువ టైం పడుతుంది, మీకు అర్థం కాలేదు, వాళ్ళు ఏమో ఆన్సర్ ఇచ్చేసారు ఆల్రెడీ. టెన్షన్ పడకండి, కంపేర్ చేసుకోకండి. వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తుంటారు, ఆల్రెడీ చాలా కాలం నుంచి చదువుతూ ఉండుంటారు, చాలా టైం పెట్టుంటారు దాని మీద. మీరు మొదటిసారి వచ్చారు కావచ్చు, మొదటిసారి ప్రిపేర్ అవుతున్నారు కావచ్చు. సో కాబట్టి కొంతమంది గ్రాస్ప్ చేయడానికి ఫాస్ట్గా చేస్తారు, కొంతమంది గ్రాస్ప్ చేయడం తేలిక చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, నాట్ ఇంటెలిజెన్స్. దట్స్ వాట్ ఐ సెడ్ యూ. సో అందుకోసమని మీరు ఎవరితో కంపేర్ చేయకండి, కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. ఒకసారి కంపేర్ చేస్తే మాత్రం మీ మైండ్లో ఆ నెగిటివ్ థాట్ వస్తుంది. సో డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీ అదర్ పర్సన్. కంఫర్టబుల్గా మీరు మీ అంతటా మీరు చేసుకుంటారండి. మీ ప్రిపరేషన్ మీదే. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సో PRC, ప్రాక్టీస్, రివిజన్, కన్సిస్టెన్సీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటూ వస్తే 100% మీకు సక్సెస్ వస్తుంది. 26లో మీరు టార్గెట్ పెట్టుకుంటారు, నాకు ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావాల్సింది, SSC CGL క్రాక్ చేయాల్సిందే, నేను క్రాక్ చేయాల్సిన మొదటి అడుగు పడాల్సిందే, ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిందే. మొదటి అడుగు అంటే ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిందే. రేస్ మీకు హెల్ప్ చేస్తుంది. ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి మండే నాడు ఆల్ 4 బ్రాంచెస్, అమీర్పేట్, దిల్సుఖ్నగర్, KPH, హిమాయత్ నగర్లో స్టార్ట్ అవుతుంది ఆఫ్లైన్ బ్యాచెస్. ద బెస్ట్. మీరు ఒకసారి
వీడియో పాస్ చేసి చూడండి, హైలైట్స్ అన్ని కనిపిస్తే మేమేమి ఇస్తున్నాం, మేము చెప్పే తక్కువ, చేసేదానికంటే చెప్పే తక్కువ. రేస్ ఎప్పుడైనా లాస్ట్ 19 years నుంచి అదే చేస్తుంది, విత్ హండ్రెడ్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్, నో ఫేక్ థింగ్స్. ఓకే, అండ్ వీ డోంట్ హ్యావ్ బ్రాంచెస్ ఎనీవేర్ ఇన్ ఎక్సెప్ట్ హైదరాబాద్ కాకుండా ఎక్కడ లేదు మీకు. ఎవరైనా రేస్ పేరుతో ఇన్స్టిట్యూషన్స్ ఉంటే అవి మావి కాదు, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆన్లైన్ బ్యాచ్, లైవ్ ఆన్లైన్ బ్యాచ్ 1st June స్టార్ట్ అవుతుంది. June 1st లైవ్ ఆన్లైన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రికార్డెడ్ వీడియో కోర్స్ ఇస్ ఆల్సో అవైలబుల్. సో మనీ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీకు ఫర్దర్గా అన్ని డీటెయిల్స్ ఇస్తారు. బట్ సీరియస్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా CGL క్రాక్ చేయడం అనేది ఈజీ. ఆల్ ది వెరీ బెస్ట్.